హలో ఎవ్రీవన్, ఐమ్ జ్యోతి రాజా, సైకాలజిస్ట్. నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ మెంటల్ హెల్త్. ఓకే, మనం మామూలు ఫిజికల్ హెల్త్ గురించి ఎంతైతే కేర్ తీసుకుంటామో మన మెంటల్ హెల్త్ గురించి అంత కేర్ తీసుకోము. ఎప్పుడైనా ఏదో కాళ్ళు నొప్పి వచ్చింది, చేయి నొప్పి వచ్చింది, ఏదైనా నొప్పి వచ్చింది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ మనకి మనసు బాగాలేదు, లేకపోతే ఏదైనా ఇంట్లో జరిగి మీరు డిస్టర్బ్డ్గా ఉండి, లేకపోతే మీకు ఒక కంటిన్యూస్గా ఒక సాడ్నెస్ కానీ ఒక వైరెడ్నెస్ కానీ ఉన్నప్పుడు దాన్ని పెద్ద ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వకుండా అదే తగ్గిపోతుంది, ప్రాబ్లం లేదులే అనుకొని చాలా మటుకు మనం ఇగ్నోర్ చేస్తుంటాం. అది చాలామంది చేసే మిస్టేక్. సో ఏదైతే మనకి ఫిజికల్ హెల్త్ అయితే ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, మనం పదే పదే చెప్తూ ఉంటాము, కానీ చాలామంది ఇగ్నోర్ చేసేది. దీనికోసం మనం కొన్ని టిప్స్ నేను చెప్తాను ఏం చేయొచ్చు అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏం జరిగినా ముందు గెట్ ఇనఫ్ స్లీప్. నిద్రపోండి. అంటే డిస్టర్బ్డ్గా ఉన్నాం కదా అని ఫస్ట్ ఎఫెక్ట్ పడేది నిద్ర మీద. సో ముందు నిద్రపోవడానికి సాధనాలు మీరు మెడిటేషన్ చేయొచ్చు, డీప్ స్లీప్, ఏదైనా డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేసి పడుకోండి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎప్పుడైనా స్లీప్లో ఆటోమేటిక్గా మీరు కామ్ డౌన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే, మీకు ఏదైతే ఫీలింగ్స్ వస్తున్నాయో అది పే అటెన్షన్ టు యువర్ ఫీలింగ్స్. అంటే మీకు ఒక కోపం వస్తుంది, లేదంటే కంటిన్యూస్గా ఒక సాడ్నెస్ వస్తుంది, మీకు తెలియకుండానే మీకు ఏడుపు వస్తుంది, మీరు ఒకే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటున్నారు అనుకున్నప్పుడు అసలు నాకు ఎందుకు ఇది జరుగుతుంది, నేను ఏం చేయొచ్చు, ఇగ్నోర్ అంటే జనరల్గా ఇది అంత కామన్ ఇలాగే ఉంటుందంటే అది కాదు. దాని మీద అసలు ధ్యాస పెట్టండి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏదైనా ఇన్సిడెంట్ నన్ను డిస్టర్బ్ చేసిందా, లేదా నా వల్ల ఎవరికైనా డిస్టర్బ్ అయ్యిందా, అలా ముందు దాని మీద అటెన్షన్ పే చేయండి. ఎప్పుడైతే మీరు ఫీలింగ్స్ మీద అయితే అటెన్షన్ పే చేస్తారో దాని మీద అప్పుడు మీరు వర్క్ చేయొచ్చు. ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ ద రీజన్స్ ఏముంది, ఆ రీజన్స్ కనుక ఫైండ్ అవుట్ చేసుకుంటే అప్పుడు మనం ఆ ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్ కూడా మనం వెతకచ్చు. రెండోది ఏంటంటే, స్పెండ్ టైం విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ అనొచ్చు, అంటే ఫ్యామిలీతో ఈ మధ్యన అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీ లేకపోతే ఎవరి మటుకు వాళ్ళు బిజీగా ఉంటున్నారు. మీ ఓల్డ్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీరు కొత్త గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, కొత్త ఏదైనా హాబీస్ కింద డెవలప్ చేసుకోండి, కొత్త గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. కొత్త ఫ్రెండ్స్ని అంటే మీ లైక్ మైండెడ్ పీపుల్, అంటే మీ ఏజ్ గ్రూప్తో సంబంధం ఉన్నవాళ్ళు, ఏ ఏజ్ గ్రూప్ అయితే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో మీరు వాళ్ళతో వెళ్ళి కలిసి మాట్లాడి వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఒకే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఏంటంటే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కానీ షేరింగ్ ఆఫ్ థింగ్స్ కాబట్టి ఈజీ అవుతాయి. సో ఎప్పుడు వాళ్ళతో ఉండండి. రెండోది, పర్సూ హాబీ. ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు పాతగా వచ్చినవి మళ్ళీ నేర్చుకోండి, లేదంటే కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు దాంట్లో మీరు బిజీ అయిపోయి ఏదైతే మీరు ప్రాబ్లం ఫేస్ దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. దెన్ ఏంటంటే, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకేం కాదు, నేను చాలా అంటే నాకేంటి ఈ ప్రాబ్లమ్స్ అని రావడం ఏంటి, నాకు ఇష్యూస్ రావడం ఏంటి, అంటే నేను డిస్టర్బ్ అవ్వడం ఏంటి అన్న ఒక ఏదైతే మనకు మైండ్ సెట్ ఉందో దాంట్లోంచి ముందు భయపడాలి. ఎస్, నేను కూడా అందరిలాగానే నాకు కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. సో నేను డిస్టర్బ్ అయ్యాను అన్నప్పుడు నేను డిస్టర్బ్ అయ్యాను అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్‌ది ఏంటంటే, డోంట్ ట్రై టు చేంజ్ ఎనీబడీ. ఎందుకంటే మనకి చాలా మటుకు ఏంటంటే బయట వాళ్ళని చేంజ్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం అన్నమాట. అది వద్దు. మీరు ఎవరిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీరు చేద్దాం అనుకున్న వాళ్ళు అవ్వరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చేంజ్ మీరు చేయాలనుకున్నప్పుడు మీరు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, మీరు అంతా టోటల్గా చేంజ్ అవ్వమని చెప్పను, కానీ ఏ ఆస్పెక్ట్స్ మిమ్మల్ని బాదర్ చేస్తున్నాయి, ఎక్కడ మీకు కష్టం అనిపిస్తుంది దాన్ని దానికి తగ్గట్టుగా మీరు కొంచెం చేంజెస్ కనుక చేసుకుంటే మీతో మీరు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మీతో మీరు హ్యాపీగా ఉంటారో మీతో చుట్టుపక్కల వాళ్ళతో కూడా మీరు హ్యాపీగా ఉంటారు. సో మన మెంటల్ హెల్త్కి కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, బీ యువర్ సెల్ఫ్. మీరు మీలాగా ఉండి మీలాగా ప్రవర్తిస్తే కనుక, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక డెఫినెట్గా అది ఇంకొంచెం మీరు బెటర్గా ఉండడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మీరు బెటర్గా ఉన్నారో మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి. ఇంకొక నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫర్గివ్ యువర్ సెల్ఫ్. మోస్ట్ ఆఫ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా, లేకపోతే ఏదైనా మన వల్ల ఎవరైనా హర్ట్ అయినా మనం అదే విషయాన్ని పదే 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 రిపీట్ చేసుకుంటూ ఉండి దాని గురించే బాధపడుతూ ఉంటాం. సో ఒకవేళ చేశారు, మీరు సారీ చెప్పేశారు, అయిపోయింది.
దాంతో మిమ్మల్ని మీరు క్షమించుకోండి. సాధారణంగా మన ఎదుటి వాళ్ళని ఎవరైనా మనకి సారీ చెప్పగానే ఓకే. పర్వాలేదు. ఇట్స్ ఓకే అని మర్చిపోతారు. అది ఫర్గివ్ చేసేస్తారు గానీ, మన దగ్గరికొచ్చేటప్పటికి మనం ఎప్పుడు మనల్ని మనం ఫర్గివ్ చేసుకోం. సో, మీరు ఫస్ట్ చేసుకోవాల్సింది మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోండి. దీస్ ఆర్ సమ్ టిప్స్ మీరు మీ మెంటల్ హెల్త్‌కి కావాల్సింది. ట్రై ఇట్. ఐ హోప్ యూ విల్ ఫాలో దిస్. థాంక్ యూ వెరీ మచ్.